తాను చాలా ఇష్టంగా ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క కాంగ్రెస్ పార్టీ పగ్గాలని వైఎస్ షర్మిల తన భుజాలకెత్తుకొని ఏపీలో కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా అట్లీస్ట్ ఓటు షేర్ అన్న పెంచే దిశగా తీసుకువెళ్ళబోతున్నారు అంటూ విపరీతమైన వైరల్ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందరూ ఆల్మోస్ట్ ఇది జరగబోతోందని అంటున్నారు. అయితే అధికారికంగా ఆమె ఈ అంశాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో ఇంకా ఆమె ప్రకటించకుండానే ఆమె అడుగు పెడితే ఎట్లా ఉంటుంది, ఆమె వస్తే ఎట్లా ఉంటుంది, ఆమె యొక్క ప్రచారం కానీ ఆమె యొక్క ఎఫెక్ట్ కానీ జగన్కి బెనిఫిట్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, చంద్రబాబుకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, నెగిటివ్ అవుతుందా అనే దాని మీద ఈ చుట్టూనే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ చర్చలన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. సో ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏపీలో అలుముకుంటూ ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఆమెకి 2 బిగ్ ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి, కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి హెడ్గా నిలబడ్డం. రెండోది, త్వరలో రాబోతున్నటువంటి రాజ్యసభ ఖాళీల్ని పూరించే అంశంలో రాజస్థాన్ నుంచి కానీ, కర్ణాటక ప్రాంతం నుంచి కానీ, అవసరమైతే తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఆమెను రాజ్యసభ ఎంపీగా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రధాన అధ్యక్షురాలుగా ఉండడం. ఈ 2 ఆప్షన్స్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆమెకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆమె 3వ ఆప్షన్ని అడుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అట్టడుగు పరిస్థితుల్లో ఉంది. 1% ఓటు బ్యాంకు, 1.5 లేదా 2% ఓటు బ్యాంక్ మాత్రమే ఆ పార్టీకి ఉంది. అది కూడా చాలా ఇబ్బందుల మీద వచ్చేటువంటి ఓటు బ్యాంక్, గ్యారంటీగా వచ్చేది ఏమీ కాదు. సో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు ఆమె ఎంత చీల్చినా, ఎంత కాదనుకున్నా 4% దాన్ని తీసుకురాగలరు తప్ప రాజ్యాలు ఏలేంతగా రాని పరిస్థితి, ఎమ్మెల్యేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా భవిష్యత్తు ఉంది, ఛాన్సెస్ ఉన్నాయంటే 2029 కోసం ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ మీద పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప 2029లో ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా, ఓట్ షేర్ కావాలన్నా, కాస్త పుంజుకోవాలన్నా ఈ 5 ఏళ్ళు చేసుకోవాలి తప్ప 24 ఎన్నికల కోసం కాంగ్రెస్ కానీ, షర్మిల కానీ ఏపీలో చేసేటువంటి పరిస్థితి లేదు. అట్లా కాకుండా అడుగు పెట్టేసి అన్నని ఎదిరించే చెల్లిగా వచ్చి హైలైట్ అయితే చంద్రబాబుకి బెనిఫిట్ అవుతుంది తప్ప తనకి ఏ రకమైన బెనిఫిట్ అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ని తాను నెత్తిన పెట్టుకోలేను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం తాను ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కేవలం ప్రచారానికి మాత్రమే ఉంటాను, వేరే ఏది చేయను, నన్ను ప్రచార కమిటీ చైర్మన్ చేయండి, ఏపీలో కాంగ్రెస్ తరఫున నేను ప్రచారం చేస్తాను, మా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకి చేసినటువంటి మంచిని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి వైసీపీ క్యాడర్కి వెళ్ళిపోయిన వాళ్ళందరిలో కొంత శాతమైన ఎఫెక్ట్ ఉండేలాగా చేసి వెనక్కి తీసుకురాగలను తప్ప కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మొత్తం నేను ఎత్తిన పెట్టుకోలేను, ఆ రకమైనటువంటి రిస్క్ నేను చేయలేను. అదేదో 2025లో ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్కి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి స్లోగా వర్క్ చేసుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ ఎదిరించో, చంద్రబాబుని ఎదిరించో, పవన్ కళ్యాణ్ ఎదిరించో, బీజేపీని ఎదిరించో ఏపీలో నేను ఈ రకమైనటువంటి రిస్క్ తీసుకోలేను నా లైఫ్లో అనే ఫీలింగ్తో షర్మిల ఉన్నారని, 3rd బిగ్గెస్ట్ కండిషన్ని ఆమె పెట్టారని తెలుస్తుంది. వైఎస్ షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆమె ప్రచార కమిటీ వరకు లిమిట్ అవుతారా, అధ్యక్షురాలు బాధ్యతలు తీసుకుంటారా, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలన్నీ ఆమె భుజాన వేసుకుంటారా అనేది ఇప్పుడు ప్రజల్లో డిస్కషన్గా మారింది. సో ఏపీ కాంగ్రెస్ హెడ్గా ఆవిడ వస్తే జగన్కి ఎఫెక్ట్ ఉంటుందా, చంద్రబాబుకి ఎఫెక్ట్ ఉంటుందా, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.